ముక్కులమ్మిటి కారటము, తుమ్ములు రావటం సహజంగా ఎలర్జీ ఉంటే మనం దేనికైతే ఎలర్జీ ఉంటుందో దానికి ఎక్స్పోజ్ అయినప్పుడు వస్తుందండి. అంటే తుమ్ములు వచ్చిన ప్రతి ఒక్కరికి, ముక్కులో కారుతున్న ప్రతి ఒక్కరికి ఎలర్జీ అంటే అతి తక్కువ మందిలో ఎలర్జీ లేకుండా కూడా ముక్కులో తుమ్ములు రావటం, ముక్కులమ్మిటి కారటం జరుగుతూ ఉంటది అనమాట. దీనికి మెయిన్ ఏంటంటే వాళ్ళు చూసినట్లయితే మనం డ్రై ఎయిర్ లో ఉంటాం. అంటే మనం ఏసీలో ఉన్నా బయట ఉన్నా కూడా డ్రై ఎయిర్ ఉన్నా, డ్రై హాట్ ఎయిర్ ఉన్నా మనకు ముక్కులో ఉన్న మ్యూకోజ్ అనేది ఎండిపోతుంటది. మన స్కిన్ అయితే ఎట్టయితే ఎండిపోయిద్దో అందుకని మనం తరచుగా ఏం చేస్తాం, మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ రాస్తా ఉంటాం. అలానే మన ముక్కులో ఉన్న టర్బినేట్ మ్యూకోజా, సెప్టల్ మ్యూకోజ్ అనేది డ్రై అయిపోయి మనకి ముక్కులో ఇరిటేషన్ రావటం, తుమ్ములు ఎక్కువ రావటం, ముక్కు మూసుకుపోవటం జరుగుతూ ఉంటది అనమాట. సో ఇవాళ మనం చూసినట్లయితే మన చుట్టుపక్కల పొల్యూషన్ ఎక్కువ ఉంది, డ్రై గాను ఉంటుంది. ఎందుకంటే మనకి హ్యూమిడిఫికేషన్ కూడా తక్కువ. చాలా వాటికి మనకి నదులు కూడా తగ్గిపోయినాయి. చుట్టుపక్కల కన్స్ట్రక్షన్స్, హౌసెస్, బిగ్ బిగ్ అపార్ట్మెంట్స్ ఉండటం వలన మనకి హ్యూమిడిఫికేషన్ కూడా తక్కువ ఉంటుంది అనమాట. సో ఎక్కడైతే మనకు పొల్యూటెంట్స్ ఎక్కువ ఉంటాయో, హ్యూమిడిటీ తక్కువ ఉండి డ్రై పొల్యూటెడ్ ఎయిర్ ఉంటుందో అలాంటప్పుడు మనకు తుమ్ములు కంటిన్యూస్ గా వస్తానే ఉంటాయి, ముక్కుల మీద కారుతానే ఉంటది, ముక్కులో ఇచ్చింగ్ ఉంటానే ఉంటది, ముక్కులో పక్కులు ఫామ్ అవుతానే ఉంటాయి. సో ఇన్ని సమస్యలు వస్తానే ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ మనకి ఎలర్జీ టెస్ట్ చేసినా కూడా ఎలర్జీ ఉండదు పేషెంట్ కి, కానీ పేషెంట్ కి ముక్కు తుమ్ములతోటి సఫర్ అవుతానే ఉంటాయి అనమాట. అలానే హైపర్ సెన్సిటివ్ మ్యూకోజా అంటాం. ఎవరికైతే స్ట్రెస్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయో, టెన్షన్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళు కూడా మన మిగతా బాడీ లానే ముక్కు కూడా టూ మచ్ సెన్సిటివ్ గా ఉంటది. చిన్న రుద్దుకున్నా, ఏదన్నా చిన్నది తగిలినా, అంటే పొల్యూటెంట్ కావచ్చు, ముక్కులో చిన్నది ఎమ్మటే వాళ్ళకి తుమ్ములు రావటం, ముక్కులమ్మిటి కారటం జరుగుతుంటది అనమాట. ఇది స్ట్రెస్ రిలేటెడ్. మిగతా చూసినట్లయితే విటమిన్ డిఫిషియన్సీస్ ఉన్నా కూడా, విటమిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, మనకి కొంచెం న్యూట్రిషనల్ గా మనకి విటమిన్స్ తో పాటు మినరల్స్ తక్కువ ఉన్నా కూడా ఈ తుమ్ముల ప్రాబ్లం, ముక్కులమ్మిటి కారటం, ముక్కులు మూసుకుపోవడం జరుగుతూ ఉంటది. దీనికి ఒక రకంగా చెప్పాలంటే ఎవరికైతే విటమిన్ డిఫిషియన్సీస్ ఉంటాయో వాళ్ళ కొద్దిగా వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎవరికైతే మైల్డ్ లో గ్రేడ్ వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయో ఆ ముక్కులో వాళ్ళకు కూడా తుమ్ములు రావటం, ముక్కులమ్మిటి కారటం జరుగుతూ ఉంటది అనమాట. అలానే న్యూరలాజికల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా ఒక్కోసారి చాలా మంది అంటుంటారు తుమ్ము వచ్చిందంటే స్ట్రోక్ వచ్చిందేమో అని. ఇది చెప్పడం కష్టం అండి. ఒక్కోసారి ఆ ఫోర్సిబుల్ తుమ్ముకి మన బ్రెయిన్ లో ఏదన్నా పల్స్డ్ వెజల్ ఉన్నా, ఎన్యూరిజమ్స్ లాంటివి ఉన్నా, బ్లీడింగ్ అయిందా లేదా బ్లీడింగ్ రావటం వలన అక్కడ ఉన్న నర్వ్స్ ని స్టిమ్యులేట్ చేసి మనకి ఫోర్సిబుల్ స్నీజింగ్ వచ్చిందని చెప్పడం కష్టం. ఒక్కోసారి కనుక బాగా తుమ్ము వచ్చి తల తిరుగుతున్నట్టుంటే మటుకు వాళ్ళు ఖచ్చితంగా ఎంఆర్ఐ గానీ సిటీ స్కాన్ చేసుకొని బ్రెయిన్ కి ఏదన్నా వేరే ప్రాబ్లం లేదని కన్ఫర్మ్ చేసుకోవాలన్నమాట. సో ఈ తుమ్ములు అనేవి ఈ ఎలర్జీ లేకుండా కూడా మల్టిపుల్ రీజన్స్ నుంచి వస్తుంటాయి. ఎవరికైతే తుమ్ములు వస్తున్నాయో వాళ్ళు హైదరాబాద్ లోని బేగంపేటలో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ ని సంప్రదించినట్లయితే ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ లో ఫస్ట్ మీకు ఎలర్జీ ప్రాబ్లమా, నాన్ ఎలర్జీ ప్రాబ్లమా అని చూస్తారు. ఎలర్జీ ప్రాబ్లం అయినట్లయితే ఎలర్జీని టెస్ట్ చేసుకుని ఎలర్జీస్ ని అవాయిడ్ చేయించడం, ఎలర్జీకి ఇమ్యూనోథెరపీ ఇవ్వటం చేస్తారు. ఒకవేళ నాన్ ఎలర్జీ ప్రాబ్లం అయితే ప్రికాషన్స్ అని చెప్పి ఏది మోస్ట్ ప్రాబుల్ కారణం అని చెప్పి దాన్ని అవసరమైన ట్రీట్మెంట్ ఇవ్వడం. ఆ టైంలో మనం ఆ టర్బినేట్ మ్యూకోజ్ అని డీసెన్సిటైజ్ చేసినట్లయితే వాళ్ళకి ముక్కుల్లో తుమ్ములు రావడం తగ్గుతుంది, అలానే కారటం కూడా తగ్గుతుంది అన్నమాట. సో మీరు హైదరాబాద్ లోని బేగంపేటలో ఉన్న ఏషియన్ ఈఎన్టీ కేర్ సెంటర్ ని సంప్రదించండి. అక్కడ మీకు ప్రాబ్లం ఏదైతే ఉందో వాటికి అవసరమైన ట్రీట్మెంట్ ఇచ్చి మీకు ఆ సిమ్టమ్స్ ని, తుమ్ముల్ని నయం చేయడానికి అవకాశాన్ని కల్పిస్తారు, నయం చేస్తారు.